ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ ప్రతికూలమైన వాతావరణంలో అనుకూలతను దయచేసి సంఘానికి అవసరమైన సంగతులు వినిపించడానికి సంఘములను, స్థానిక సంఘాలను తండ్రి ఇక్కడ కూర్చోబెట్టి తండ్రి వీరికి సమయాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు. ఇంతమంది కూర్చున్నారు దేవా, రాకడ గూర్చిన ఉదంతాలు, వాటిని ఏ విధంగా తండ్రి సంఘం ఎదురు చూడాలో, సిద్ధపడాలో కొన్ని సంగతులు మాకు అందించండి. వీరికి ఎలా చెబితే అర్థమయ్యేలా చెప్పడానికి నన్ను వాడుకోండి. ఈ ప్రయాస కష్టము తండ్రి ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నిజమైన సహకారుల జాబితాలో వీరందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ఈ తమ్ముడిని తండ్రి ఎవరైతే తండ్రి పెద్దవారు చిన్నవారు అందరూ కష్టపడ్డారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, గాయకులను, సంగీతకారులను తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో పెడుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. నా మాటలందరూ క్లియర్గా ఉన్నాయా? స్పష్టంగా వినబడుతున్నాయా? ఓకే. నిజానికి మరి టైటిల్ ఎందుకు పెట్టారో నాకు తెలీదు. నిజానికి ఇది పబ్లిక్లో పెట్టాల్సిన టైటిల్ కాదు, ఇవి ఇండోర్లో జరగాల్సినవి. అంటే సంఘాల 4 గోళ్ల మధ్య జరగాలి. మరి ఎందుకు ఇలా పబ్లిక్లో పెట్టారంటే ఈ పెట్టిన వాళ్ళకి సంఘం లేదు కనుక, అంత యంగ్స్టర్స్ కనుక. వాళ్ళ విజన్ ఇందాక చెప్పారు కదా, సంఘాలని ఐక్యపరచాలి, సంఘాలని ఉద్యమంలోకి తీసుకురావాలి. అంటే ఉన్న సంఘాలని తప్పుపట్టడానికో, ఉన్న సంఘాలని మీరు సరిగ్గా లేరని చెప్పడానికో, నాలాటువంటి పిలిపించి మిమ్మల్ని తిట్టించడానికో కాదు. మన లెగసీ ఏంటో మనకు నేర్పించడానికి, వారి ఉద్యమం ఎలా ఉందో మనకు చూపించడానికి అనేకులను వారి వలె తయారు చేసుకునే నిర్ణయాన్ని తీసుకున్నారు. కాబట్టి ఒక పదాన్ని దానితో ముడిపెట్టి చక్కటి టైటిల్ దీనికి నమోదు చేశారు. సంగమా, క్రీస్తు రాకడకు నువ్వు సిద్ధమా. అంటే ఒక రాకడ అనే పదం అక్కడ ఉంది. దీనిని గుర్చిన ప్రస్తావన ఈ రోజుల్లో మరుగైపోయింది. మీరు చూడండి, ఇటీవల కాలంలో ఎక్కడైనా రాకడ వర్తమానాలు ఉన్నాయా? లేవు. ఇటీవల కాలంలో ఎక్కడైనా రాకడకు సంబంధించిన పాటలు మీకు కనబడుతున్నాయా? లేవు. ఇటీవల కాలంలో ఎక్కడైనా రాకడను బలంగా నమ్మే విశ్వాసులు కనబడుతున్నారా? లేరు. మరో మాట చెప్పిన 40-50 సంవత్సరాలు సువార్త చేసిన సేవకులు కూడా ఎక్కడో వాళ్ళకున్న అనుమానం ఏంటంటే నిజంగానే వస్తాడంటారా అని. ఇక్కడున్న ఇంతమంది పబ్లిక్లో 90% అందరికున్న థాట్స్ ఏంటో చెప్పిన, ఆయన నిజంగానే వస్తాడంటారా అని. ఆయన నిజంగా వస్తాడని నమ్ముతున్నవాడు ఎలా ఉంటాడు? వాడి తీరు వేరుగా ఉంటుంది. నిజంగా వస్తాడని నమ్మేవారు ఎలా ఉంటారు? వాళ్ళ విజన్ వేరుగా ఉంటుంది. నిజంగా వస్తాడని నమ్మేవారు పనికిమాలిన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వరు. వాళ్ళ మాటలు, వాళ్ళ నిర్ణయాలు ఒక్కటేంటి, వాళ్ళు సమాజానికి ఒక వింతైన ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా కనబడతారు. వాటిని గురించి తెలుసుకోవడం ఎలా? వాటిని గురించి తెలుసుకుని మనకు నేర్చుకునే విషయాలు ఎక్కడున్నాయంటే ఇలాంటి సంగతులు కోకొలలు సంఘ చరిత్రలో జరిగాయి. రాకడ గూర్చిన అనుమానాలు ఎక్కువైపోయి, ఇప్పుడు కాదు 2000 సంవత్సరాల క్రితమే రాకడ గూర్చిన అనుమానాలు ఎక్కువైపోయి, నిజంగా వస్తాడా అని. ఆయన నిజంగా వస్తాడని అనుమానాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఎక్కడున్నాయి? అనేక సందర్భాలు ఉన్నాయి. అందులో దెస్సలోనిక సంఘం ఎక్కువ ఇబ్బంది పడింది. చూస్తారా? ఒకసారి రండి. దెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం. దెస్సలోనిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందున్న దెస్సలోనిక సంఘానికి పౌలును, సీలాను, తిమోతిను శుభమని చెప్పి రాయినది, కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుతూ మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ నేను దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏమైనా అర్థమైందా? ఏం అర్థమో లేదని అర్థమైంది. ఏదో చెబుతున్నాడు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, పత్రికలు ఏదన్నా మనం చదివినప్పుడు ఈ పత్రికలకు పునాదులు అపోస్తుల కార్యంలో ఉంటాయి. మరలా ఎప్పుడైనా బండ గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒక పత్రికను మనం కదిపితే ఆ పత్రికకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే వాటి బేస్మెంట్స్, మూలాలు, ఆరిజిన్ అంటారు, అవి ఎక్కడుంటాయంటే అపోస్తుల కార్యంలో ఉంటాయి. అంటే పత్రిక నేపథ్యం ఏంటో, పత్రిక పరిస్థితి ఏంటో, పత్రిక ఎలాంటి పరిస్థితుల్లో రాయాల్సి వచ్చిందో, రాసిన పెద్ద మనిషి అయిన పౌలు, సిల్వాను, ఇంకా ఎవరైతే ఎక్సెట్రా ఎక్సెట్రా వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరి ఉదంతాలు మనకు అర్థం కావాలి అంటే ఖచ్చితంగా వీటి మూలాల యొక్క ఉదంతం మనకు తెలియాలి. ఏముంది దశలోనిక సంఘాన్ని తెలిస్తే ఆశ్చర్యపోతాం. కొరింథీ సంఘం లెక్క వేరు, పెర్గమం సంఘం లెక్క వేరు, ఆ రోజుల్లో యెరూషలేము సంఘం లెక్క వేరు, అంతియోక్య సంఘం లెక్క వేరు. కానీ వీటన్నిటికన్నా వింతైన సంఘం ఏదన్నా ఉంది అంటే దశలోనిక సంఘం. అంటే ఏమైంది? విపత్తుల మధ్య యేసుక్రీస్తు వారిని అంగీకరించారు. వద్దొద్దు పొండి పొండి మా దరిదాపుకి రాకుండా అని చెప్పినప్పుడు యేసుక్రీస్తుని హక్కును చేర్చుకున్నారు. చెప్పిన వాడి పీక మీద కత్తేసి మళ్ళీ చెప్పామంటే చంపి పడేస్తామని చెప్పిన టైంలో, నాయకులకు కూడా భయంకరమైన ప్రమాదం ఉన్న సమయంలో నాయకుడికి ప్రమాదం ఉందని సంకేతాలు వాళ్ళకి అర్థమైనా అప్పుడు యేసుప్రభువుని నమ్మిన ఉదంతమా సంఘానికి ఉంది. ఒకటి కాదు, రెండు కాదు. అందుకే పౌలు మురిసిపోతాడు ఈ సంఘానికి పత్రిక రాస్తూ. అసలు ఏంటి ఈ సంఘం పరిస్థితులు ఏంటి, అసలు ఎందుకు ఈ సంఘాన్ని పౌలు గారు ఇంత హైలైట్ చేస్తూ రెండు పత్రికల్లో ఇలాంటి విషయాలు ఎందుకు అనేకులకు అర్థమయ్యేలా ఇంత ఎక్స్పోజ్ చేశాడో మనకు తెలియాలంటే ఖచ్చితంగా అపోస్తుల కార్యానికి వెళ్ళాలి. వెళ్దాం ఒకసారి. ఒకసారి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం మొదటి వచనం. పట్నముల మీదుగా వెళ్ళి దెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. పౌలు తన వాడుక చొప్పున క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆగస్యమని, యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పు చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. ఆగుదాం. ఏం చెప్తున్నాడు పౌలు గారట? ఎవరిని పడితే వారిని టార్గెట్ చేయడు, కానీ ఆయన ప్రధానంగా ఫస్ట్ స్టెప్ ఏదన్నా వేయాలంటే కాస్త లేఖనాలు ఎరిగిన వారి దగ్గరికి ముందు వెళ్తాడట. లేఖనాలు ఎరిగిన వారు ఎవరు? లేఖనం అంటే చెప్పాలి. లేఖనం అంటే చెప్పలేం, ఏదో చెప్పేది ముందుకు వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా? చెప్పండి. లేఖనం అంటే ఆ టెక్స్ట్లో నుంచి నిలబడి చెప్పండి. లేఖనం అంటే పాత నిబంధన. ఏంటది? పాత నిబంధన. అంటే వాళ్ళ ప్రసంగాలు ఏం చెప్పినా మా ప్రసంగం నిజం, మేము చెబుతున్న వర్తమానం ఖచ్చితమైనదని చెప్పడానికి వాళ్ళకి ఆధారం, ఎవిడెన్స్ ఏం చూపించుకుంటారంటే రిఫరెన్స్ చూపించుకుంటారన్నమాట. ఈరోజు నేను ఈ ప్రసంగం చెప్తున్నప్పుడు నా ప్రసంగం అలా ఉందో లేదో, అంటే ఇది వాక్యానుసారమైన ప్రసంగమో కాదో మీకు తెలియాలంటే మీరేం చూడాలి? ఈ బైబిల్ చూడాలి. నా మాటలు అర్థమవుతున్నా లేదు అంటే నేను ఏదో ఒక సోది చెప్పేస్తే మీరు వినేసి వెళ్ళిపోకూడదు. ఈ అబ్బాయి చెబుతున్న వివరణకి రెఫరెన్స్ సపోర్ట్ చేస్తుందా? ఈ అబ్బాయి చెబుతున్న వివరణకి లేఖనము సపోర్ట్ ఉందా? ఏ లేఖనాలు చూపిస్తున్నాడు ఇది చూడాలి. ఇలా పౌలు గారు అపోస్తులట పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రసంగం చెప్తున్నప్పుడు లేఖనాలు బట్టి చెప్తున్నారు. అంటే పాత నిబంధన, ఇదిగో ఆ ఆమోస్ ఎందుకు రాశాడు? ఇందుకే రాశాడు. ఆ మోసే ఎందుకు రాశాడు? ఇందుకే రాశాడు. అంటే వాళ్ళు చెబుతున్న వర్తమానానికి రెఫరెన్స్ చూపిస్తున్నారు పాత నిబంధనని. దాన్నే ఆ రోజుల్లో లేఖనము అంటారు. వాళ్ళ టెక్స్ట్లో వాళ్ళ కాలంలో మనం నిలబడి మాట్లాడితే వాళ్ళ లేఖనం పాత నిబంధన. దానిలో నుంచి దృష్టాంతాలు ఎత్తి యేసుక్రీస్తు వారే నిజమైన దైవ కుమారుడని తర్కిస్తున్నాడట. వాళ్ళతో ఎప్పుడైతే తర్కిస్తున్నారో వాళ్ళ లేఖనాలు ఎరిగిన వారు విశ్రాంతి దినం అంటే విశ్రాంతి దినం కూడుకునేది ఎవరంటే ఎక్కువ ఇశ్రాయేళ్ళు కూడుకుంటారు. వాళ్ళు కూడుకునే స్థలాన్ని ఏమంటారంటే సమాజ మందిరం అంటారు. సమాజ మందిరం అంటే మనమందరం ఆదివారం కూడుకునే దాన్ని చర్చ్ అంటారు. వాళ్ళందరూ కూడుకునే దాన్ని సమాజ మందిరం, సునగోగులు అంటారు.
అంటే ఇశ్రాయేలు కూడుకునేదాన్ని సమాజ మందిరం అంటే, మనం కూడుకునేదాన్ని సంఘం అంటారు. అంటే మనకి వాళ్ళకున్న వ్యత్యాసం అదే. వాళ్ళ సమాజ మందిరాల్లోకి వెళ్తారట. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? చాలా సిస్టమేటిక్గా ఉంటారు అక్కడ. అక్కడ ఒక పాట పాడమన్నాం అనుకోండి, నచ్చిన పాట పాడారు. పాడాలంటే సుమారు 150 కీర్తనలు ఉన్నాయిగా పాత నిబంధనలో, అందులో పాటే పాడతారు. మనల్ని పాట పాడమంటే ఈ మధ్య పాటలేంటి చెప్పిన, రావే పోవే అని పాడుతున్నారు. యేసుప్రభు అని రావే పోవే అంటున్నారు. అది సరిగ్గా యేసుక్రీస్తు అనే పదం మనకు అర్థమవకపోతే ఆడు ఏ లవర్ కోసమో పాడుకున్నాడు అనుకుంటాం మనం. అలా ఉన్నాయి పాటలు ఇప్పుడు. అందుకే చూడండి, అసలు అవి సినిమా సాంగ్, ఇది ఎక్కడో విన్నట్టుందంటే విన్నట్టేటి అదే రాశాడు. మీకు అర్థమవుతుందా? వాళ్ళ సిస్టమేటిక్గా ఉంటుంది. అంటే వాళ్ళ దావీదు పాటలు అంటే వాక్యం లేకుండా వర్షిప్ చేయరు. వాళ్ళు ఒకరెవరో నిలబడతారు, నిలబడిన తర్వాత దావీదు పాటో లేదా ఆమోస్ పాటో మోసే రాసిందో ఏదో ఒక పాట నిలబడి అందరూ ఒక పాట పాడితే అందరూ ఇంచు కూడా సెకండ్స్ కూడా తేడా లేకుండా అందరూ కలిపి ఆ వ్యక్తితో స్వరం కలుపుతారు. అది వాళ్ళ వర్షిప్. ఇంకా ఏం చేస్తారు? వాళ్ళు లేఖనం చదువుతున్నప్పుడు ఇలా లేచి నిలబడతారట. అంటే లేఖనం చదువుతున్నప్పుడు వాళ్ళ గ్రంథపు చుట్టలు ఉంటాయిగా, ఇలా లేఖనం ఇలా తెరిచి చదువుతున్నప్పుడు అందరు లేచి నిలబడతారు. మరొక ఆయన వస్తాడు, ఆ చదివిన లేఖన భావం వివరిస్తాడు. ఇది సమాజ మందిరం నుండి వర్షిప్. నిజానికి అలానే జరగాలి. అదే ఒరిజినల్ వర్షిప్. అంటే ఈరోజు వర్షిప్ పేరు మీద ఏం జరుగుతుందో తెలుసా? వర్షిప్ అంటే చెప్పిన లాస్ట్లో మ్యూజిక్ పెంచడం అనుకుంటున్నారు. అలానే ఉన్న వర్షిప్. మీరు మర్చిపోద్ది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు జేమ్స్ గారు అంటే, టైటిల్ పెట్టారుగా, సంగమా మేలుకు అని కూడా ఉంది అందులో. మళ్ళీ చెప్తున్నాను, సంగమా రాకడ రాబోతుంది, నువ్వు మేలుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వర్షిప్ పేరు మీద రోజు చేస్తున్న తెలుసా, లాస్ట్ మ్యూజిక్ పెంచేస్తున్నారు. మీరు చూసారు లేదో, ఒక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుంది. లాస్ట్లో ఒక ఆయన వచ్చాడు, స్తుతి స్తుతి కొట్టు కొట్టు, ఆ ప్యాడ్ చెప్తున్నారనమాట, స్తుతి 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 అని ఆయన దగ్గరికి వెళ్ళి కొట్టు 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 అంటే ఆయన అన్నాడు కొట్టుకో అన్నాడు. అది స్తుతి కాదు, సుత్తి. వర్షిప్ అంటే నడుతున్నాను. వర్షిప్ అంటే అలీలు అలీలు అనడం కాదు, అనొద్దని కాదు నా ఉద్దేశం. ఆరాధన అంటే ఆరాధన ఆరాధన అండమే ఆరాధన అండమే ఆరాధన కాదు, గుర్తుపెట్టుకో. స్తుతి అంటే స్తుతి అనడమే స్తుతి కాదు, గుర్తుపెట్టుకో. అంటే దీనికి ఒక అర్థం ఉందంటే ఒక సిస్టమేటిక్గా జరగాలి. అలాంటి సిస్టమేటిక్గా ఉన్న సమాజ మందిరంలోనికి పౌలు గారు వెళ్ళారంట. ఎల్లో నిలబడి మాట్లాడితే వాళ్ళే నిష్ఠాగరిష్ట కలిగిన వారు. అలాంటి నిష్ఠాగరిష్ట కలిగిన వాడికి వాక్యం చెప్పాలంటే ఈయన ఎంత నిష్ఠ కలిగి ఉండాలండి. అందుకే ఆయన నిలబడ్డాడు, మాట్లాడుతున్నాడు. నేను చెబుతున్న సంగతులు గాలి సంగతులు కాదు, నేను చెబుతున్న సంగతులు ఏదో ఇప్పటికిప్పుడు కిట్టించుకొచ్చినవి కాదు, నేను చెబుతున్న సంగతులు చాలా ఉన్నతమైన సంగతులు. అలాంటి ఉన్నతమైన సంగతుల్లో ఆవశ్యకమైనవి, చెప్పాల్సినవి, ముఖ్యమైనవి మీకు చెబుతున్నాను. అదేదో కాదు. మీరు ఏ యేసునైతే నజరేయుడైన యేసుని తృణీకరిస్తున్నారో ఆ యేసే క్రీస్తు. అభిషక్తుడు అని పేరు పెడుతున్నారుగా, ఆ అభిషక్తుడికి ఒక పేరు ఉందిగా, క్రీస్తు అని. ఆ క్రీస్తు ఇంకా వస్తాడని ఎదురు చూడకండి. ఆ క్రీస్తు ఎవరో కాదు, మీరు చంపేసిన యేసే క్రీస్తు. ఆ క్రీస్తు ఈయన అనడానికి, డిక్లేర్ చేయడానికి, ఇదిగో నా దగ్గర డిక్లేర్ చేయడానికి ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ ఏంటి తెలుసు? రెఫరెన్స్. పాత నిబంధన రెఫరెన్స్ ఏవైతున్నావు, ఇదిగో ఆ రెఫరెన్స్ ఈయనకి మ్యాచ్ అవ్వట్లేదా? మీరు కేవలం మరియ కుమారుడు, ఎవరైతే ఉన్నారు యోసేపు కుమారుడు, ఆయన తమ్ముడు యాకోబు, ఇలా తమ్ముళ్ళని ఈ పేర్లు చెప్పి ఆయన నజరేతు వాడని తృణీకరిస్తున్నారే, తప్పు చేస్తున్నారు. మీరు చేస్తున్న తప్పు అంతేంత కాదు. క్రీస్తే సశరీరుడిగా ఇలలోనికి వచ్చి నజరేతులో మరియ గర్భాన్ని జన్మించి అనేకులకు అగపడుతూ 3వ దినాన తిరిగి లేచి అనేకులకు క్రీస్తు కుమారుడుగా, దైవ కుమారుడుగా కనబరుచుకున్న మీ కళ్ళు ఏమయ్యాయి? దృష్టాంతాలు ఎత్తి చెబుతున్నాను వినండి. ఈ లేఖనం వీనికి తోగదా? ఈ లేఖనం వీనికి సరిపోదా? ఈ పాత నిబంధన రెఫరెన్స్ ఈయనకి కాకపోతే ఇంకెవరికి నెరవేరుతాయని చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేశాడు. ఆయన మాట్లాడుతున్న ప్రసంగానికి ఎవరికి నోటి మాట లేదు, కంటి చూపు లేదు. ఈ రెఫరెన్స్ యేసుకు సంబంధించింది కాదని ఒక్కడు చెప్పండి అడిగాడు. ఆ రోజు సమాజ మందిరంలో నిలబడి మాట్లాడుతున్నప్పుడు తర్కించాడు. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 3 విశ్రాంతి దినాలు తర్కించారట. వారిలో కొందరు భక్తిపరులైన గ్రీసు దేశంలో చాలామంది భక్తి గల స్త్రీలను అనేకులను ఒప్పించి పౌలుతో శీలతో కలుసుకొనిరి. అయితే యూదులు మచ్చరపడి పని పాట లేక కొందరు తిరుగులాడు, కొందరు దుష్టుల్ని ఎంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణం మెల్ల అల్లరి చేసు ఆ యాసోని ఇంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని భయపెట్టి సభ బయటికి తీసుకొచ్చి కొట్టే ప్రయత్నం చేసేసారట. పౌలు గారి ప్రసంగాలు వీళ్ళకి వెనకాల అగ్గెట్టినట్టున్నాయి.
ఎందుకంటే వీళ్ళ ప్రసంగాలు ఈ లేఖనాలు బేస్ చేసుకుని ఏం చెప్తున్నారు? ఈ క్రీస్తు వస్తాడు, వస్తాడు కాదురా అయ్యా, వచ్చాడు. వస్తాడు కాదు, వచ్చాడు. మానవుల కొరకు చనిపోయాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. 500 మందికి ఎక్కువ మంది కనబడ్డాడు. దానికి సాక్ష్యం ఎవరంటే అపోస్తులు 12 మంది యెరూషలేములో ఉన్నారు. దానికి సాక్ష్యం ఎవరంటే కడపటి అపోస్తులుగా పిలవబడిన నేను కూడా దానికి సాక్షిని. దీనికి కాదని మీరు ఎలా అంటున్నారు? దీన్ని కాదని మీరు ఎలా తృణీకరిస్తున్నారు? సుమారు 3 విశ్రాంతి దినాలు, 3 శనివారాలు వాళ్ళతో గట్టిగా మాట్లాడాడు. ఎప్పుడైతే వాళ్ళతో గట్టిగా మాట్లాడే పని పాట లేని వాళ్ళు ఎక్కువైపోయారట. పని పాట లేని వాళ్ళు చేసే పని ఏంటి చెప్పండి? గొడవలు ఎడతారు. పౌలు గారి ప్రసంగాలను ఆటంకపరచడానికి కొంతమంది భక్తిపరులైన స్త్రీలను, వారిని చాలా భయానకంగా పౌలు గారికి వాళ్ళకి ఇబ్బంది కలగజేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారంట. పాడు చేసే ప్రయత్నం చేశారు. రకరకాలు ఎవరైతే పౌలు గారికి షెల్టర్ ఇచ్చారో వాళ్ళ ఇంటి మీద కూడా సభ ఎలుపులకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారట. అయితే ఎప్పుడైతే ఈ గలిబిలి అయిపోయింది, అక్కడ చెప్తున్నారు చూడండి, అయితే వారు కనబడినందున యాసోనులో కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి ఏం చేశారని? పౌలు గారికి సపోర్ట్ ఇచ్చారని. ఏం చేశారని? సత్యం చెబుతున్నాడని. ఏం చేస్తాడని? క్రీస్తు రాక జరిగింది, మొదటి రాకడ జరిగింది. ఆ రాకడికి గుర్తు ఏదో కాదు, నజరుడైన యేసే క్రీస్తు భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయాడు, ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని ఈ ప్రసంగం చెప్పినందుకు ఈయనకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని ఈడ్చుకుని పోతున్నారంట. నేను అడుగుతున్నాను, ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఈడ్చుకుని పోతారు? ఈడ్చుకుని పోవడం కాదు, ఈడ్చి చంపేస్తారు. మరి చెప్తున్నాను, సత్యం చెబితే ఈడ్చుకెళ్ళడం కాదు, కళ్ళు 2 పీకేస్తారు, ఆ నోరుని మూసేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, బారెడు కాలం బతకాల్సిన వారిని అనంతకాలంలోని ఈ లోకంలో లేకుండా చేస్తారు, అనర్థకాలంలో తీసిపడేస్తారు. అందుకే ఇలాంటి పరిస్థితులు ఆ రోజు సంభవించాయట. తీసుకొచ్చారు, గలిబిలి చేశారు. ఆ భయంకరమైన పరిస్థితులు చెప్పి కైసరు చట్టాలకు విరోధంగా నడుచుకుంటున్నారని కేకలేదు. మీకు అర్థమవుతుందో లేదో బైబిల్ చదువుతున్నాడు. ఆ రోజు ఈ రోజు కూడా క్రైస్తవ్యం మీద మోపుతున్న భయంకరమైన నిందల్లో నిందేడు చెప్పినా వీళ్ళ గవర్నమెంట్కి వ్యతిరేకం అండి అంటారు. ఆ రోజు కూడా అదే చెప్తున్నారు. చూడండి, కైసర్ అంటే గవర్నమెంట్, ఏదైతే రోమా ప్రభుత్వం పరిపాలిస్తుందో ఆ ప్రభుత్వం చట్టాలు వీళ్ళ పాటించలేదని క్రైస్తవం మీద నిందేస్తున్నారంట. వీళ్ళ గవర్నమెంట్ మాట వినరండి, అంత వ్యతిరేకంగా ఉంటారు, చట్టాలకు లోబడరండి. ఇదిగో ఎక్కువ మాట్లాడితే మీ క్రీస్తా, ఇదిగో యోధుడా అని అడిగితే ఈ మన యోధుల కన్నా క్రీస్తనే అంటారండి వీళ్ళు. మన 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 మంత్రులను గౌరవించరు, మన ప్రధానులను గౌరవించని అడుగుతున్నారు. మనం గౌరవించమా? మంత్రుల కొరకు దేవుడి దగ్గర ప్రార్థన చేసేది ఎవడన్నా మనమే చేస్తాం. రాష్ట్ర అధికారుల కొరకు ప్రార్థన చేస్తే ఎవడన్నా అంటే మనమే చేస్తాం. వాళ్ళు మనకు వాగ్దానాలు నెరవేర్చకపోయినా చేయమా? మన నియోజకవర్గం ఎమ్మెల్యే మళ్ళీ చెప్తాను, మన నియోజకవర్గం ఎమ్మెల్యే చెప్పిన మాట గాడి తప్పి పక్కకు పోయినా మన ఎమ్మెల్యే బాగుండాలని కోరుకునే భక్తులు ఎవరైనా ఉంటే క్రైస్తవులు ఉంటారు. మీరు చూడండి, మీరు చూడండి. గవర్నమెంట్కి క్రిస్టియానిటీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. అధికారులు బాగుండాలి, మంచి పరిపాలన చేయాలి, వారి ఆరోగ్యాలతో పిల్లా పాపలతో ప్రజల ఎదుట కుటుంబాలుగా వర్ధిల్లాలని కోరుకునే నిజాయితీ పనులు ఎవరైనా ఉన్నారంటే క్రిస్టియన్సే ఉంటారు. నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా కాదు, నచ్చేలా పరిపాలన చేయాలని భగవంతుడిని, మీ భాషలో చెప్పాలంటే భగవంతుడిని కోరుకుంటారు. కానీ ఆ రోజు లేని నిందేశారట. ఏమని నిందేశారు? ఇదిగో భూలోకాన్ని ఇలా తలక్రిందులు చేస్తారు, రకరకాల పనులు చేస్తారు. అందుకే ఆ రోజు కామెంట్ అది ఎటకారం చేస్తున్నారు, వీళ్ళ భూలోకాన్ని తలకిందులు చేస్తారు. ఎక్కడ కూడా వచ్చేసారు వీళ్ళందరూ కలిసి. కైసరు చట్టాలను పాటించొద్దంటారు అని కేకలు వేశారట. ఈ మాటలు విడుచున్న జనసమూహం పట్టణ అధికారులు కలవరపరిచిరి. వారి యాసోను వద్దకు మిగిలిన వారి వద్దకును జామీను తీసుకుని వారిని విడుదల చేశారు. అరెస్టులు జరిగిపోయాయంట, అరెస్టులు చేసేసారట, కంగారు పెట్టేశారట, స్లోగన్స్ చెప్తున్నారట. ఏమని? వీళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకం, వీళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకం, వీళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకం, వీళ్ళ రాజుకి వ్యతిరేకం అని కేకలేశారట. ఈ మధ్యకాలంలో మీరు వింటున్నారు లేదో కొన్ని కేకలు, ఇండియా వదిలి పోండ్రా అంటున్నారు. ఎవరిని? మనల్ని అంట మనం ఇండియా వదిలి పోవాలంటే. ఎందుకు? మరి పాకిస్తాన్ వాడు చుట్టం కదా మనకి, మనం ఇండియా వదిలి పోవాలంట. మన వేరే దేశం అడ్డ పక్కన గల్ఫ్, ఆఫ్ఘనిస్తాన్ ఎలాగైతే
ఈ జంబోదీపం మన భారతదేశం ఏదైతే ఉందో ఇందులోంచి విడిపోయిన భాగమేగా ఆఫ్ఘనిస్తాన్ భూభాగం. అలా అలా ఎలా అయితే విడిపోయారో, పాకిస్తాన్ ఎలాగైతే విడిపోయిందో, ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్ కలిపి ఉన్న ఆ బంగ్లాదేశ్ ఎలాగైతే విడిపోయిందో, మీరు కూడా పక్కకి విడిపోండి అంటున్నారు. అడుగుతున్నాను, ఈ మాట అన్నందుకు అలా పొడుచుకొచ్చేస్తుంది. ఈ భూమి మీ అయ్యే జాగీరా అని అడిగితే పొడుచుకొస్తుంది. అడుగుతాను, ఈ భూమి అయ్యే జాగీరా అని అడిగితే వీళ్ళ హిస్టరీ బేస్ చేసుకుని ఏం చెప్తారు? ఒకవేళ గట్టిగా మాట్లాడితే మీరు మాట్లాడుతున్నవి ఏవైతున్నావో, మీ బేస్ రెఫరెన్స్ ఏవైతున్నావో, మీ బేస్ రిలీజన్ ఏదైతే ఉందో అది ఎక్కడ పుట్టిందా, అది ఎక్కడి నుంచి వచ్చిందా అని అడుగుతున్నాను. అది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ భూభాగం ఎవరిది? ద్రావిడులది. ఈ భూభాగం ఎవరిది? మన పితరులది. ద్రావిడ తెగలు ఎవరు? మన పితరులు. తమిళం, కన్నడం, తెలుగు ఎవరైతే ఉన్నారో, ఇదిగో ఈ నుదురులు పెద్దవి ఉన్నాయి చూసారా, మనందరికి నుదురులు పెద్దవి ఉంటాయి. ఈ బ్యాచ్ అంతా మందే ఒరిజినల్ పీరియడ్. మనం మాట్లాడుకుంటున్న అడుగుతున్నాను, ఏరిని అడుగుతున్నాను, క్రీస్తుని నమ్మినందుకు మనం వేరే పోవాలట, ఎక్కడిగా పోవాలట. ఈరోజు ఇది కొత్త ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా ఇది ఉంది. వీళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకం, రాజు మాటలు వినరు, వీళ్ళ భూలోకాన్ని తలకిందులు చేస్తారు. ఇది పొగుడుతున్న మాట కాదు. వీళ్ళ తలకిందులు కాలరా అన్నారు మనం, అంటే ఎటకారం చేశారు మనం. వీళ్ళ తలకిందులు కాలరా, ఎక్కడుంటే అక్కడ అంత రివర్స్గా ఉంటారు, ఉల్టా అన్నారన్నమాట మనం. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళని తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు, రకరకాలు చేశారు. అక్కడ మేలు కోరిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నారంట 10వ వచనంలో, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకి పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందులో ప్రవేశించి, వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే, ఇప్పుడు చెప్పండి, ఎవరు గనులట? ఎవరు? బెరయా ప్రజల గనులట. మాట్లాడుతున్నాను, ఎవరికన్నా గనులట? ఇప్పుడు చెప్పండి, ఈ లెక్కన దెస్సలోనిక సంఘం మంచిదా చెడ్డదా? బెరయాతో పోలిస్తే చెప్పాలి. బెరయాతో పోలిస్తే బెరయా సంఘం మంచిదా, దెస్సలోనిక సంఘం మంచిదా? చెప్పాలి. రెండవసారి, మూడవసారి చెప్పాలి. 2 సంఘాలు మంచివే. మరి అదేంటి పోలుస్తున్నాడంటే, సంఘాన్ని పోల్చట్లేదు, గుర్తుపెట్టుకో. సంఘాన్ని పోల్చట్లేదు, ఏరియాని పోలుస్తున్నాడు. అంటే బెరయా ఏరియాలో ఉన్నవారు కాస్తంత లేఖన విప్పు చెప్పినప్పుడు అలా ఉన్నవో లేదో చూసే ప్రజలు అక్కడ ఉన్న యూదులు. కానీ అక్కడ లేఖన విప్పు చూపించిన చూడని మూర్ఖులు. చెప్పండి, దెస్సలోనిక అంటే ఇప్పుడు దెస్సలోనిక సంఘాన్ని అంటున్నాడా, దెస్సలోనికలో ఉన్న ఆ మూర్ఖులైన ఆ ఏరియాని అంటున్నాడు? చెప్పండి. ఇప్పుడు చెప్పాలి, దెస్సలోనిక సంఘం చెడ్డది కాదు. చెప్పాలి, దెస్సలోనిక సంఘం చెడ్డది కాదు. దెస్సలోనిక ఏరియాలో ఉన్న ప్రజలు వాళ్ళని అంటున్నాడు. అంటే సంఘం మంచిదే. ఎంత మంచిదో తెలుసా? మీరు వింటే ఆశ్చర్యపోతారు ఎంత మంచిదంటే, 3 విశ్రాంతి దినాలు 3 గంటల బాగా, నాకు తెలిసి 1 గంట అవకాశం ఇచ్చుంటారు పౌలు గారికి, లేదా 2 గంటలు ఇచ్చుంటారు. కేవలం 3 రోజులు, 3 విశ్రాంతి దినాలు అంటే 3 రోజులు, 3 రోజులు అక్కడ వాక్యం చెబితే సంఘం ఫామ్ అయిపోయిందంట. మనలో అర్థమవుతుంది లేదో? ఇవి ఎన్ని రోజుల సభలో? ఇంకో రోజు గడిపి, లేదు ఇంకో 30 రోజులు అక్కడ చెప్పిన కొత్తగా సత్యం పట్ల ఒక సంఘం పుడుతుంది. ఇక్కడ 7 సార్లే అయిపోతారు. నేను అడుగుతున్నాను, 3 రోజులు, 3 విశ్రాంతి దినాలు 3 రోజులు, 3 రోజులు ఆయన నిలబడి వాక్యం చెప్తే సంఘం తెర మీదకి వచ్చిందంట. అసలు వీళ్ళని చూస్తుంటే ఆశ్చర్యం అవుతుంది. కొన్ని సబ్జెక్టులు వాళ్ళకి ఇంకా పూర్తిగా తెలియవు. అలాంటిది క్రీస్తుని ఎలా నమ్మారు అంటే, వాళ్ళు చెప్పిన ఒక్క వాక్యాన్ని పట్టుకునే సంఘంగా తయారైపోయారు. అంటే దెస్సలోనిక సంఘానికి ఉన్న గొప్ప పరిస్థితి ఏంటో తెలుసా? లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, ప్రభుత్వం వ్యతిరేకం అవుతుంది, ప్రజలు వ్యతిరేకం అవుతున్నారు, భక్తుపరులు వ్యతిరేకం అవుతున్నారు, చంపే ప్రయత్నాలు చేశారు, కేసులు పెట్టే ప్రయత్నం చేశారు, గవర్నమెంట్కి వ్యతిరేకమని చెప్పారు. అలాంటి టైంలో 3 రోజులు మీ మందిరానికి వచ్చి మేము వాక్యం చెబితే మీరు క్రీస్తు కొరకు చాలా గట్టిగా నిలబడ్డారు, శబాస్ అంటున్నాడు పౌలు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, బాగా వినాలి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, మీరు తీసుకున్న నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. ఇలాంటి టైంలో అతి తక్కువ సమయంలో మీరు సంఘంగా కూడుకున్నారంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆనందం వేస్తుంది. చూశాడు, కాలం గడిచింది. కాలం గడిచినప్పుడు పౌలు గారికి ఉండే గొప్ప గుణాల్లో ఒక గుణం ఏంటంటే, సంఘం ఎలా ఉందో ఎప్పటికప్పుడు వాకప్ చేస్తాడు. చెప్పేసి వెళ్ళిపోడు, కాంటాక్ట్లో ఎవరో ఒకరిని పెడతాడు. ఈ రోజుల్లో వాట్సాప్ గ్రూపులు పెట్టినట్టు
ఆ రోజుల్లో కాంటాక్ట్లు ఎవరో ఒకరిని పెడతాడు, పెట్టి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన సత్యం చెప్పాం కదా, ఎలా నడుస్తున్నారు, నాయకులు ఎలా ఉన్నారు, కిందోళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ కనుక్కోవడానికి నమ్మకంగా ఆయన నమ్మిన నమ్మకమైన వ్యక్తిని అక్కడికి పంపిస్తాడు. అలా పంపించిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి తిమోతి. ఆ తిమోతిని పంపాడు. తిమోతి గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తిమోతి గారు కొన్ని ముఖ్యమైన సంగతులు తీసుకొచ్చాడు. అందులో ముఖ్యమైన సంగతుల్లో ప్రధానమైనవి రెండు. ఆ రెండు సంగతులు ఏంటంటే, సంఘానికి అతిపెద్ద ప్రమాదం ఉంది గురువు గారు లేదా తండ్రి సమానులు, తండ్రి గారు మీకు విషయం చెప్పాలి. తెస్సలోనిక సంఘం ఉపద్రవంలో నిలబడింది. బాగుంది, గ్రేట్. తెస్సలోనిక సంఘం ప్రభుత్వం అంత ఇబ్బంది పడుతూ నిలబడింది, కేసులు పెడుతూ నిలబడింది. ఇలాంటి పరిస్థితుల్లో సంఘం నిలబడింది, అంతా గొప్పగా ఉంది. కానీ రెండు విషయాల్లో తర్జన భర్జన అయిపోతుంది. ఎందుకు? వాళ్ళని చెడగొట్టేసే పనికిమాలిన బోధకులు ఎక్కువైపోయారు అక్కడ. ఎందుకు? వాళ్ళ మెదళ్ళు తినేసే సెదపురుగులు ఎక్కువైపోయాయి సంఘంలో. ఏం జరుగుతుంది? రెండు విషయాలు వాళ్ళకి చెప్పి చాలా భయపెట్టేస్తున్నారు. ఏం చెప్తున్నారంటే, కొంతమంది బోధకులు వచ్చారట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సత్యం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే సాతాను గారు తీసుకునే రెండో నిర్ణయం ఏంటి చెప్పనా? అసత్యం చెప్పి వాళ్ళని తెర మీద తీసుకొస్తాడు. ఆడు చేసే దుర్మార్గమైన పనులదో పని అండి. సత్యం ఎక్కడైతే చెప్పి అలా పక్కకి వెళ్తాం, వెంటనే అసత్యం మళ్ళీ తెర మీదకి వస్తాం. పౌలు గారు సత్యం చెప్పి పక్కకి వెళ్ళారు, సత్యం అందించి పక్కకి వెళ్ళాడు, వెంటనే దొంగ బోధకులు వచ్చారు. దొంగ బోధకులు వచ్చి ఏం చెప్తున్నారంటే, వాళ్ళు చెప్పే దొంగ మాటలు, ఒక దొంగ మాట ఏంటంటే, మీరు ఎక్కువగా ఏం భయపడిపోకండి, జడ్జిమెంట్ అంటే తీర్పు దినమని, అదని ఇదని, మేఘాల మీద ఎవరో వస్తారని, ఏదో చేస్తారని అంత కంగారు ఏమైపోకండి. ఎవరు రారు, ఏమి చేయరు, తీర్పులు గీర్పులు ఏమి లేవు, నచ్చినట్టు బతకండి. దేవుడు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఎవ్రీడే ఎంజాయ్ చేయడానికి ఇచ్చాడు. కాస్త ఎవ్రీడే ఎంజాయ్గా లైఫ్ని గడిపేయండి. రాకడికి ఇక్కడ ఏమీ లేదు, రాకడికి ఇక్కడ అన్నీ అయిపోయినాయి అన్నారంట. మాట్లాడుతున్నాయా? రాకడ అయిపోయిందంట. మీరు చెబుతారా లేదో, రాకడ ఇంకా జరగదని నమ్మే సంఘాలు ఉంటాయంటే మీరు నమ్మగలరా? అక్కడ వరకు ఎందుకు, ఇక్కడ చాలా బ్యాచ్ నమ్మరంటే మీరు నమ్మగలరా? రాకడ అయిపోయింది నడుపుతాను. రాకడ అయిపోయిందంటే నమ్మని వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, నమ్మిన వారు ఉన్నారంటే ఉన్నారు. రాకడ జరిగిపోయింది, ఇక లేదు. అది మొదటిది. అంటే సంఘానికి వచ్చిన అతిపెద్ద ప్రాబ్లం, రాకడ అయిపోయింది, ఇక రాకడ జరగదు, రాకడ అయిపోయింది. రాకడ కొరకు భయపెట్టకండి, రాకడ కొరకు ఎదురు చూడకండి, మీకు నచ్చినట్టు బతకండి. ఈ స్లోగన్ ఇప్పుడు కూడా చెప్తారు తెలుసా? మీరు ఇది ఏదో అనుకుని ఉంటారు, ఆ మాట జ్ఞాపకం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ రోజుకి యేసుప్రభు రాకడ నిక్కరించే స్లోగన్ ఏంటి చెప్పనా? నీకు నచ్చినట్టు బతుకు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఏదో ఎరగదీస్తారని ఎవరి మీద నువ్వు ఆధారపడక నీ కొరకు నువ్వు చూడని. ఈ స్లోగన్ ఎవరికి వ్యతిరేకంగా వచ్చిందో చెప్పనా? క్రైస్ట్కి వ్యతిరేకంగా వచ్చింది, క్రీస్తుకి వ్యతిరేకంగా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సమాజం ఎప్పుడో చెడగొడుతుంది, ఎవరో వస్తారు, ఏదో చేస్తారని. ఈ నమ్మకాలు ఏం పెట్టుకోకండి. నీకు ఏది చేయాలనిపిస్తే చెప్పండి, చేసే. ఇలాంటి దుర్మార్గమైన బాధలు ఎక్కువైపోయినాయి. రెండోది ఏంటంటే, పౌలు గారి మీద నిందేస్తారట. పౌలు గారి మీద వేసిన నింద ఏంటంటే, ఆ మనిషి రాకడని ఎందుకు చెప్తున్నాడంటే, ఎందుకు చెప్తున్నాడు? రాకడని చెప్తే మీరు భయపడతారు, మీరు భయపడితే మీ భూములు అమ్మేస్తారు, మీ భూములు అమ్మేస్తే ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే డబ్బులు వెనకేసుకుంటాడు. పౌలు గారు చేసే పనులు ఏంటంటే, ఇదిగో ఆ పౌలు రాకడ ప్రసంగాలు ఎందుకు చెప్తున్నాడు అనుకున్నారు? మిమ్మల్ని భయపెట్టేసి మీ డబ్బులు ఆయన తీసేసుకుని ఆయన డబ్బులు ఉన్నవాడు అయిపోదామని ఆయన మీద ఇలాంటి నిందేసి పౌలు గారు దొంగ బోతకడని చెప్పారు. దొంగ బోధకుడు అన్నారు. ఇలాంటి నిందేసి ఇప్పుడు రెండు ప్రశ్నలు సంఘం దగ్గర ఉన్నాయి. ఒకటి రాకడకు సంబంధించింది, రెండు చెప్పండి. పౌలు గారు ఎలా అంటారు? పైగా వాళ్ళు ఎక్కువ రోజులు వాక్యం విన్నవారు కాదు, 3 రోజులు విన్నారు. 3 రోజులు వాక్యం విన్న వారికి ఇలాంటి పెద్ద ప్రశ్నలు తెచ్చి మీద పడేస్తే ఇప్పుడు వాళ్ళని డీల్ చేయాలి. వారిని ఎలా డీల్ చేయాలో ఆ పద్ధతినే పత్రికలు రాశాడు. ఆ పత్రికల పేరే చెప్పండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక. అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి. రేపు మళ్ళీ వర్షిప్లు ఉన్నాయి మనకి, ఓకేనా? వెళదాం ఇక మొదటి దశలోనికి పత్రిక వెళ్దాం. ఒక మొదటి దశలోనికి పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుంటురి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరైపోయారు. మీ యొద్ద నుండి ప్రభు వాక్యము
మాసిదోనియాలోను, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును మీ విశ్వాసం వెల్లడైన గనక అవేమీ చెప్పవలసిన అవసరం లేదు. మీ ఎదల మా ఎట్టు ప్రవేశం కలిగి ఉన్నదో మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. జీవము గలవాడును అక్కడ చూడండి, దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనం తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరు ఎలాగూ దేవుని వైపు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. ఏమర్థమైంది? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అంటే మీరు ఎందుకు యేసు ప్రభువుని బలంగా నమ్మారు? ఎలాంటి పరిస్థితుల్లో నమ్మారు? ఒకటి, ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు నమ్మారు. ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా ఉన్నారని మీ మీద నిందలేసినప్పుడు నమ్మారు. మతం మీకు వ్యతిరేకమైనప్పుడు మీరు నమ్మారు. భక్తిగల స్త్రీలను రెచ్చగొట్టి భయంకరమైన కేసులు పెట్టినప్పుడు మీరు నమ్మారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన అమాయకుల్ని తీసుకెళ్ళి ఈడ్చి కొడుతున్నప్పుడు మీరు నమ్మారు. ఎందుకు? ఇలాంటి ఉగ్రత సమయంలో ఇంత ధైర్యంగా మీరు ఎలా నమ్మగలిగారు? మీరు అలా నమ్మగలడానికి కారణం ఏంటంటే, శ్రమను శ్రమగా మీరు చూడక, ఇబ్బందిని ఇబ్బందిగా మీరు చూడక, నష్టాన్ని నష్టంగా మీరు చూడక, కష్టాన్ని కష్టంగా చూడకుండా ఇంత ధైర్యంగా మీరు ఎలా నిలబడ్డారంటే, మీ మైండ్లో ఒక ఆలోచన ఉంది. ఆ విషయం నాకు తెలుసు. మీ మైండ్లో నాకు ఆలోచన ఏంటంటే, రాకడ త్వరలోనే జరగబోతుందని నమ్మారు. రాకడ త్వరలోనే జరగబోతుందని నమ్మారు కనుకే చట్టాలు మీకు వ్యతిరేకమైన మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. మనుషులు మీకు వ్యతిరేకమైన మీరు స్ట్రాంగ్గా నిలబడ్డారు. భయంకరమైన నిందలు మీ మీద వేసిన మీరు అంత ఖచ్చితంగా ఎలా నిలబడ్డారు? ఎందుకంటే రాకడ నేడో రేపో జరిగిపోద్దన్న నమ్మకం మీకు ఎక్కువైంది. అంటే ఆ 3 విశ్రాంతి దినాల్లో పౌలు గారు చేసిన ప్రసంగం ఏంటి చెప్పండి? రాకడ ప్రసంగమే చెప్పాడు అన్నమాట. మృతుల్లో నుండి తిరిగి లేచిన ఆయన మళ్ళీ తిరిగి వస్తాడన్న ప్రసంగమే చెప్పాడు అన్నమాట. అంటే ఆ రోజు 3 ప్రసంగాలు చెప్తే అంత స్ట్రాంగ్గా సంఘం నిలబడడానికి కారణం రాకడనే బలంగా నమ్మారు. చాలా బలంగా నమ్మారు. అందుకే వాళ్ళ భూములు అమ్మేశారు, వాళ్ళ ఆస్తులు ఇచ్చేశారు, వారి పిల్లల్ని పరిచర్యకి ఇచ్చేశారు, వాళ్ళ ప్రాణాలు కూడా తృణప్రాయంగా నేర్చుకున్నారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం నేర్చుకున్నారు? ఎందుకంటే వాళ్ళకు ఒక విషయం తెలుసట, అనగా రేపు రాబోవు ఉగ్రత నుండి మనం తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఆయన కొరకు ఎదురు చూశారట. ఇలాంటి టైంలో మీరు అంత ధైర్యంగా ఎలా ఉన్నారు? ఆయన వస్తాడు, ఆయన రాకపోతే నేనైనా వెళ్ళిపోతాను. చెప్పండి, ఆయనైనా వస్తాడంటే నా చావైనా ముందు రావచ్చు, లేదా ఆయనైనా రావచ్చు. ఇప్పుడు చెప్పండి, ఏ శ్రమల్లో ఏ విశ్వాస అయినా ధైర్యంగా ఉండలేకపోతున్నారంటే కారణం ఏంటో చెప్పండి. మీరు రాకడనే బలంగా నమ్మరు. రాకడనే బలంగా నమ్మితే అడుగుతున్నారు, చిన్న సంసారం గొడవలకి సూసైడ్ చేసుకోరు. ఎందుకో చెప్పనా? మీ శ్రమను దేంతో కొలుస్తారు? రాకడా. సరే అనండి, ఈ మాట కాకపోతే ఇంకొక మాట అనండి. ఇంకా ఎన్ని నిందలేస్తారు వేయండి. ఒక రోజు ప్రభు వస్తాడు, ఆ రోజు ప్రభు సింహాసనం మీద కూర్చుంటాడు. నా మీద వేసిన నిందలందరికీ ఆ దేవుడే ప్రభువే సమాధానం చెప్తాడు. నేను ఇప్పుడు నీతిమంతుడిగా నేను ఉండకపోవచ్చు, నేను ఇప్పుడు నీతిమంతురాలుగా ఉండకపోవచ్చు, నన్ను పెడుతున్న శ్రమకి ఇప్పుడు నాకు జవాబు దొరకపోవచ్చు, కానీ వన్ డే నా ప్రభు వస్తాడు, ఆ రోజు జడ్జిమెంట్ ఇస్తాడని మన గొడవలన్నీ దేనికి లింక్ పెడతామంట? అది విశ్వాసి మాటలు అలా ఉండాలి. ఏమన్నా అంటే చాలు సేమ సిటిక్కమంటే ప్యాన్కు వేసుకుంటున్నారంట. నిన్నెవరు విశ్వాసం అన్నది నేను అడుగుతున్నాను. నిన్నెవరైనా ఏమనంటే అడుగుతున్నాను, లింగి పైకి గట్టి చెరువులోకి దూకడం నిన్ను అడుగు సిగ్గులేను, నిన్ను ఎవడరా చర్చకెళ్ళమన్నది? నిన్నేమనకూడదని నేను అడుగుతాను. ఏమన్నా అంటే పురుగుల మంది తాగేస్తున్నారు, ఏమన్నా అంటే సూసైడ్ చేసుకుంటున్నారు, ఏమన్నా అంటే ఫ్యాన్ గురేసేసుకుంటున్నారు అని అడుగుతాను. శ్రమలను మీరు ఎందుకు అడుగుతాను? సులకన వంటి శ్రమలుగా మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? మీ మైండ్లో అతిపెద్ద విజనగా ఏమి లేదు చెప్పండి. రాకడ లేదు. రాకడిని బిగ్ పిక్చర్గా మనం ఊహించుకుంటే ఇవన్నీ చాలా చిన్నవే.
ఇవన్నీ నాకు చాలా చిన్నవే. నాకు ఈ ఎమ్మెల్యే వ్యతిరేకమైన, ఎంపీ వ్యతిరేకమైన, ముఖ్యమంత్రి వ్యతిరేకమైన, ప్రభుత్వం వ్యతిరేకమైన, ఈ వీధంతా వ్యతిరేకమైన, ఎవరు వ్యతిరేకమైన, ఒకరోజు నా పక్షం నిలబడే దేవుడు ఉన్నాడు. ఆయన మేఘాల మీద వస్తాడు, ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, నాకు చెయ్యాల్సిన న్యాయాన్ని తీరుస్తాడు. ఇది మనం చెప్పాల్సిన మాట. ఈ రోజున అడుగుతున్నాను, ఏమన్నా అంటే చాలు, ఏవే పెద్దమ్మ సంఘం ఎందుకు మానేసాడు, ఇంకెందుకు ఇంక రావడం, పాట ఇచ్చారా మాకు అంటున్నాను. పాట ఇవ్వకపోతే రావు, నువ్వు నీకు పాట ఇవ్వకపోతే రావు, పీట ఇవ్వకపోతే రావు, దైనజలో కూర్చోబెట్టాలి నేను తీసుకెళ్ళి. నడుతు నీకు అసలు నేను అడుగుతున్నాను, నువ్వు పాట కోసం రాకూడదు. నేడో రేపు ప్రభు వస్తే ఎత్తబడే గుంపది సంఘం అంటే. నేడో రేపు ప్రభు వస్తే ఎత్తబడే గుంపు, ఆ గుంపులో నీకు సహవాసం ఉండాలని వెళ్ళాలి. పాట కావాలి, పీట కావాలి. మళ్ళీ చెప్తున్నాను, రేపు నుంచి రావండి అందో కావడి, ఏ అండి అన్నామంటే వాళ్ళ మైకి మీద, వాళ్ళ కొన్న మైకి మీద పేరు రాయలేదంట. పట్టిపో మైక్, ఇంకెందుకు మైక్ అట్టిపో, ఫ్యాన్ అట్టిపో, పొడియం అట్టిపో. నేను అడుగుతున్నాను, పీటలు వేయకపోతే ఒక ఆవిడ మానేసిన సంఘం, ఏ పెద్దమ్మ మానేసేవంటే సీరియస్గా చెప్పింది, రానింకా అంది. ఏ అన్నాం, రానంటుంది. ఏ అంటే అత్త మరి వెళ్ళి నా అయిపోతున్నాడు, మానేశాను అంది. వీళ్ళెత్తకూడదు, ఇంక పెద్దమ్మకి వీళ్ళెత్తకూడదు, ఏమనకూడదు అంటున్నాను. నడుతున్నాను, సంఘం అంటే అర్థమైందా, సహవాసం అంటే అర్థమైందా? నువ్వు కట్టుకునే కొంపనిని కాపాడుతుంది అనుకుంటున్నావా? నువ్వు పెట్టిన పాలసీని కాపాడుతుంది అనుకుంటున్నావా? నీ బంధువర్గం ఎవరైతే ఉన్నారో ఆ మోక మంద వాళ్ళు నిలబడతారనుకుంటున్నావా? నీ వెనకాల ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఉంటారనుకుంటున్నావా? ఇప్పుడే రాకడ జరిగితే ఏం జరుగుతుందో తెలుసా? తునాతునకలైపోయి పంచభూతాలు మిక్కటమైన యాండ్రంతో లయమైపోతాయి. నీ బిల్డింగు, నీ కారు ఏది అక్కడికి రాదు. ఆ రోజు నువ్వేమైపోతావు, తగలడిపోతావు. ఏమనుకుంటున్నావు? రాకడంటే చిన్న విషయం అనుకుంటున్నావా? రాకడంటే ఆసామాసి మాట్లాడుకునే విషయం అనుకుంటున్నావా? స్ట్రాంగ్గా, అంత ఖచ్చితంగా దశలోనిక సంఘం ఎలా నిలబడగలిగింది? వాళ్ళు చూసిన విధానం వేరు. అలా చూశారు ప్రభుని, బలంగా నమ్మారు. అందుకే ప్రభు రాస్తూ మొదటి అధ్యాయంలో ఎంకరేజ్ చేస్తూ ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. మీ గొడవలు, మీ శ్రమలు, మీ ఇబ్బందులు, మీ సమస్యలు, వీటన్నిటిని మీరు ఎందుకు చిన్నగా చూశారు? మీరు రాకడను చూస్తున్నారు కనుక. ఇది మొదటి అధ్యాయంలో రాకడ ఇంకా జరగబోతుంది. రాకడ జరిగిపోయింది, అయిపోయింది, ఇక జరగదని ఎవడన్నా అంటే వాడి మాటలు నమ్మకండి. నేను చెప్పిన ప్రసంగాలు మీరు ఏదైతే బలంగా నమ్మారో ఆ స్టాండింగ్లోనే ఉండండి. మీరు ఏ శ్రమలనైనా రాకడతో ముడిపెట్టే చూడండి. ఆ ఉపద్రవాల్లో ఎలా నిలబడ్డారో రేపొద్దున మళ్ళీ ఉపద్రవం వచ్చినా అలాగే నిలబడండి. ఇది మొదటి అధ్యాయం. అర్థమైపోయినా అర్థమైనట్టే. రెండో అధ్యాయం ఏం జరుగుతుంది? రెండో అధ్యాయంలో ఏం జరుగుతుంది చూడండి. రెండో అధ్యాయంలో, సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు, కానీ మీరు అడిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుచు మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, మా బోధ కపటమైనది కాదు అంటున్నాడంటే అప్పటికే ఈయన మీద ఏం వేస్తారండి? కపటమైన బోధకుడు అన్నారు. మా బోధ కపటమైంది కాదంటున్నాడంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన సత్యం చెబుతుంటే ఏమన్నారండి? అసత్యం అన్నారు. అంటే మొదటి అధ్యాయంలో రాకడ మీరు దేనితో ముడిపెట్టారో ఎంకరేజ్ చేశాడు. అంటే రాకడ ఉందని స్థిరపరచడానికి మొదటి అధ్యాయం ఎంకరేజ్ చేశాడు. రెండవ అధ్యాయం ఏం చేస్తాడంటే తన మీదకు వచ్చిన నిందలు అబద్ధాలని చెప్పడానికి, ప్రూవ్ చేయడానికి రెండవ అధ్యాయం రాస్తాడు. రెండో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి. మీ వద్దకు వచ్చిన ప్రవేశం వ్యర్థము కాలేదు. ఎలాంటి టైంలో మీ దగ్గరకు వచ్చాం? ఫిలిప్పీలో మాకు ఎన్ని శ్రమలు ఎదురయ్యాయి. ఫిలిప్పీ పత్రిక ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఫిలిప్పీలో మాకు ఎన్ని శ్రమలు ఎదురయ్యాయి. ఇదే లాస్ట్ డే అనుకున్నాం. పౌలు గారిని అరెస్ట్ చేశారు తెలుసుగా, జైలు వేస్తారుగా. ఆ పౌలు గారిని అరెస్ట్ చేసినప్పుడు, జైలు వేసినప్పుడు ఎక్కడ సువార్త జరుగుతున్న అరెస్ట్ చేశారు? ఎక్కువ ఫిలిప్పీ సంఘంలో ఉన్నప్పుడే విపత్తులు ఎక్కువైనాయి ఆయనకి. ఫిలిప్పీ సంఘం దగ్గర మాకు ఏం జరిగింది, ఫిలిప్పీ ప్రాంతం దగ్గర ఏం జరిగింది, అలాంటి శ్రమ పొందినా అక్కడ జరిగినట్టు ఇక్కడ జరుగుతున్న రిస్క్ ఉందని మాకు తెలిసినా మీ దగ్గర మేము వచ్చాం. రిస్క్ తీసుకున్నాం. అంటే స్వచ్ఛమైన సువార్త ఎప్పుడు ఎలా ఉంటుంది చెప్పినా? ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇందాక తమ్ముడు వివరిస్తూ ఏజెన్సీకి వెళ్ళారు. ఏజెన్సీకి వెళ్తే ఇలా కూర్చుంటారా అనుకుంటున్నారా? ఆ పౌలు అన్నదిగా అక్కడ ఉన్నాడు. పైకి వచ్చాడా? పైకి వచ్చాడు. నడుతున్నాను. ఆ పౌలని నేను అడగండి,
ఆ మధ్య సువార్ తీసుకొని వెళ్తే అక్కడ నిలబడి సువార్ చెప్తారు, ఈ అన్నయ్యతో పాటు తమ్ముళ్ళు వెళ్తారు. సువార్ చెప్పడానికి వెళ్తే సువార్ చెప్తున్నాడు, మా ఎదురుగా కత్తి నూరేస్తున్నాడు. ఇలాగా అంటే వెళ్తారా నూరేమంటారని. అన్నయ్య అన్నాడు, ఇలా చాలాసార్లు నూరేసారు తమ్ముడు, కొంచెం ఆగుదాం, ఆడ ఎక్కువ నూరితే వెళ్ళిపోదాం అన్నాడు. నిజంగా లిటరల్గా జరిగింది, ఉన్నాను సీన్లో. అలా ఇంకేం వెనక ముందని ఇంకా అడుగుతున్నాను. ఈ మాట లైవ్ వెళ్తుంది కాబట్టి నేను అనలేకపోతున్నాను. కానీ ఈ రిమోట్ ఏరియా ప్రజలు, అందుకే మీకు అర్థమని ఈ వర్డే ఉపయోగిస్తాను, వేరే పదం ఉపయోగించలేను. రిమోట్ ఏరియాలో ఉన్న ప్రజలు వాళ్ళ మనల్ని కొట్టి నరికేసిన వాళ్ళ కేసులు అంత గ్రావిటీ ఉండదు, గుర్తుపెట్టుకో. వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు, వాళ్ళ కల్చర్ని డిస్టర్బ్ చేసినట్టు, అంటే వాళ్ళు ఏ చర్య తీసుకుని అడగడానికి అంత రైట్ ఉండదు మనకున్నది. ఎందుకంటే వాళ్ళ ఏరియాకి మనం వెళ్ళాం కనుక. అండమాన్ దీవులు ఉన్నాయా? ఉన్నట్టే, అలా చూడకండి. అండమాన్ దీవుల్లో కొన్ని తెగలు ఉన్నాయి. వారి పేరు జార్వాస్ అని, కొన్ని జార్వాస్ పర్లేదు, కొన్ని తెగలు ఉన్నాయి. ఆ ఏరియాలోకి గుర్తుపెట్టుకోండి, వాడొచ్చి మనల్ని కొట్టినా, మనం వెళ్ళి వాడు కొట్టినా, వాడిని చూసి మనం నవ్వున ఎఫెక్ట్ ఎవరికో చెప్పినా ఆకు మనమే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మీద కేసే ఉండదు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఎలా నడిచి వెళ్ళిపోతారు, మృగాల్లాగా ఉంటారండి. సేమ్ జంతువుల్లాగే కలిసిపోతారు. బట్టలు ఏముండవు, స్త్రీలు పురుషులకి ఏముండవు, పిల్లలకు ఉండవు. ఇలా రోడ్ల మీద మొత్తం గ్లాసులు వేసేస్తారు, ఎక్కడికక్కడ కారు గ్లాసులు వేసేస్తారు. ఎదరో ఎస్కట్ కారు నడుస్తుంది, వెనకాల ఎస్కట్ కార్లు నడుస్తాయి. ఇలా కార్లు నడుస్తున్నప్పుడు వాళ్ళని జంతువులు అదుగో నక్క, ఇదిగో పులి అని ఎలాగైతే చూస్తామో అరుగో జార్వాస్, అలాగనే చూడాలి వాళ్ళని. పొరపాటున ఫోటో తీసిన, పొరపాటున నవ్వినా నవ్వునందుకు కేసు అక్కడ. ఎందుకంటే నవ్వుతే ఫీల్ అవుతారంట వాళ్ళు, నవ్వకూడదంట. అందుకే చూడండి, అప్పుడప్పుడు సువార్థికులు ఎడుతూ కొట్టి బాణం కొట్టి చంపేస్తున్నారు, చూసారా? సెంటినరీ ప్రజలు ఉన్నారు, అక్కడికి వెళ్తే వాళ్ళ బాణం వచ్చి అక్కడ ఉండగా కొట్టి పాడేస్తారు. ఇలాంటి రిస్క్ని అడుగుతున్నాను. ఇంతకన్నా గొప్ప రిస్క్, ఎందుకంటే వాళ్ళకి నాగరికత తెలియక చేస్తే, ఇప్పుడు చెప్పండి, దెస్సలోనిక ఫిలిప్పీ సంఘంలో నాగరికత ఎరిగి కూడా చెప్పండి నాగరికత లేని వాళ్ళలాగా వ్యవహరించారంట. వాళ్ళకి కల్చర్ తెలియక వ్యవహరిస్తే ఇప్పుడు కల్చర్ తెలిసిన వాళ్ళు అలాగ ఉన్నారు. చూస్తున్నారు కదా, అమాయకులు సువార్త చేద్దాం అలా వెళుతుంటే ఏమన్నారని ప్యాండీల మీద వస్తున్నారండి. నేను అదే అంటున్నాను, వీళ్ళు నాగరికత ఎరిగిన మూర్ఖులు. ఏమన్నారని నడుతున్న ప్యాండీలు వేస్తున్నారు, ఏమన్నారని అరిచేతులతో కొడుతున్నారు, ఏమన్నారని ఆ కాళ్ళు చేతులు ఎరగొట్టడానికి రెడీ అయిపోతున్నారు. ఒక మంచి చెబితే నడుతున్నాను. స్వచ్ఛమైన సువార్త చెప్పినప్పుడు ఎప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ ఎక్కడ ఉండదో చెప్పనా? మీరు ఆదివారం నైట్గా ఫ్యాషన్ షోకి వచ్చినట్టు వస్తారు కదా, నైస్గా ఫ్యాషన్ షోకి వచ్చినట్టు వస్తారు. మీ బట్టలు నలగవు, నా బట్టలు నలగవు, మీరు అక్కడ కూర్చుంటారు. నీట్గా నేను ప్రసంగం చెప్తాను. ఆ ప్రసంగం ఎప్పుడు ఇలాగే చెప్తాను. ఏం చెప్తానంటే, మీ పిండి పిసుకు తొట్టెయు, మీ బుడ్డులో నూనెయు ఎల్లప్పుడూ తరగదుగాక తరగదు అనగానే ఆమెన్ అనేసి మీరు వెళ్ళిపోతారు. కడుపులో మజ్జిగ కదలని ఆరాధనలు ఇవన్నీ. పైపచ్చిగా పాస్టర్ గారు నీ నీ యొక్క 10వ వంతు కాదు కావాల్సింది, నీదే కావాలని ఎప్పుడు ఆ పాస్టర్ గారు ఆ ప్రసంగం చెప్పరు. చెబితే ఈదికి 70 సంఘాలు ఉన్నాయి, ఈయన ముందే అక్కడికి వెళ్ళిపోతారు. ఉన్నారా? వెళ్తున్నాం మరి అన్నట్టు చూపిస్తారు. ఇదో పోయేవాడు పోక మళ్ళీ మనకు కనబడి వెళ్తాడు. ఇదో బాధను అడుగుతున్నాను, ఇలాంటి రిస్క్ని అడుగుతున్నాను. ఈరోజు సువార్త చెప్పడానికి బయట వాళ్ళ వలన రిస్క్ ఉంది, చెప్పండి. బైబిల్ పట్టుకున్న మనవల వలన రిస్క్ ఉంది. ఎన్ని రిస్కులున్నా వాళ్ళు విన్న ప్రసంగాన్ని కట్టుబడతారట. జేమ్స్ గారు కాదండి, పౌలు గారు కాదండి, తిమోతి గారు కాదండి, వాళ్ళు చెప్పారే ట్రూత్, దానికి మేము నిలబడుతున్నాం. అందుకే పౌలు గారు చెబుతున్నారు, తను చెప్పుకుంటున్నాడు, తను బయట పెట్టుకుంటున్నాడు, తను ఎంత బాధపడ్డాడో, ఎంత పోరాటం చేశాడో చెప్పుకుంటూ. ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియదా? ఇంత రిస్క్ తీసుకుని మీ దగ్గరికి వచ్చినప్పుడు మృగాల లాంటి మనుషుల మధ్యకి మేము వచ్చి సువార్త చెప్పాం. అనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించిన యోగ్యులమని, దేవుని వలన ఎంచబడిన వారమై, మనుషులను సంతోషపెట్టేవారము కాక, హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టేవారమై బోధించుచున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటల వలనైనను ధనాపేక్షను కప్పుబెట్టు వ్యాసమునైనను ఎన్నడూను వినియోగింపలేదు. దీనికి దేవుడే సాక్షి. ఇప్పుడు ఎంత తన గురించి తను చెప్పుకుంటున్నాడు చూడండి. తనను తాను కనుపరుచుకుంటున్నప్పుడు పౌలు గారు అంటున్న మాట చూడండి. పౌలు గారు చెప్పిన ప్రతి మాట ప్రతి సేవకుడు ప్రతిరోజు చదువుకోవాలి.
ప్రతిరోజు సేవకుడు చదువుకోవాలి. తను అంటున్నాడు చూడండి, ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట అనాలంటే. ఆయన అంటున్నాడు చూడండి, ఆయన అంటున్నాడు, మేము మోసం చేయలేదు, విచ్చకపు మాటలు చెప్పలేదు, డబ్బును సంపాదించడానికి పై పై పూత మాటలు మేము మాట్లాడలేదు. నీ కళ్ళు కప్పొచ్చు, నీ కళ్ళు కప్పొచ్చు, నీ కళ్ళు కప్పొచ్చు, కానీ ఆయన కళ్ళు కప్పలేమన్నాడు. ప్రతి బోధకుడు చదువుకోవాల్సిన మాట. ఈరోజు మీరు చూడండి, ఈ స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? ఇంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు. అడు మళ్ళీ అంటున్నాడు, దీనికి దేవుడు సాక్షి, చెప్పండి మీరు కూడా సాక్షి. ప్రూవ్ చేయండి. ఎవడ దగ్గరైనా ఎప్పుడైనా ఎచ్చకప్పు మాటలు చెప్పి డబ్బు అడిగినట్టు ప్రూవ్ చేయండి. ఒక్క ఎవిడెన్స్ చూపించండి. నో ఎవిడెన్స్. ఒక్కటి చూపించండి. ఎప్పుడైనా మిమ్మల్ని డబ్బులు అడిగామా? మేము వచ్చిన 3 weeks, అవర్ 3 days. ఈ వచ్చిన 3 daysలో కానీ, లెటర్స్లో కానీ, బహిరంగంగా కానీ ఎప్పుడన్నా డబ్బులు మేము డిమాండ్ చెప్పని ఇక్కడ కాదు, పరిసర ప్రాంతాల్లో, ఫిలిప్పీ ప్రాంతంలో కూడా ఇలాంటి మబ్బి పెట్టే పనులు ఏమైనా చేసామా? ప్రూవ్ చేయండి. అడుగుతున్నాను, ఇలాంటి సవాలు ఈ జనరేషన్లో చేయగలరా? అడుగుతున్నాను, చేయగలరా? క్యూఆర్ కోడ్లు వేసేస్తున్నారు. చేయగలరా? కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చేస్తున్నారు. చేయగలరా? అడుగుతాను. ఈయన అడుగుతున్నాను, డబ్బు విషయంలో ఈయన వ్యామోహం లేని సేవకుడని ఈరోజు ప్రూవ్ చేసుకునే సేవకులు ఎక్కడో తక్కువ స్థాయిలో ఉన్నారు. ఎక్కడో తక్కువ స్థాయిలో. నేను మెజారిటీ 90% ఎలా ఉన్నారు చెప్పండి? డబ్బు డబ్బు. అందుకే అంటున్నాడు చూడండి, అక్కడ ఒక పదం వాడాడు. ఏంటట? ఎచ్చా అన్నాడు. ఎచ్చంటే చెప్పిన డబ్బు అంటే ఎచ్చాలకి. ఆ డబ్బు మీద ఇచ్చుంది. ఆ డబ్బుకి ఇచ్చకపు మాటలు అంటే నచ్చే మాటలు, ప్రజలకు నచ్చే మాటలు చెప్తారు. ఎలా చెప్తారో ప్రజలకు నచ్చే మాటలు ఎలా చెప్తారంటే, ఒకరు ఇల్లు లేదని ప్రార్థన చేయమన్నారంట. హైదరాబాద్లో ఉన్నాడు ఒక ఆయన, పెద్ద ఆయన, పేరు అడగకండి, ఇంగ్లీష్లోనే చెప్తాడు మెసేజ్లన్నీ, తెలుగు రానట్టు. పేరు అడగకండి, అర్థమయ్యే వాళ్ళకి అర్థం వద్దులేండి. ఎందుకంటే మీకు అసలు విషయం కన్నా ముందు ఆ దొరద ఎక్కువైపోద్ది చెవులకి. బ్రేక్లు అడగని చెప్తా. సరే, ఆయన ఇంగ్లీష్లో చెప్తే ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన ప్రసంగం చెప్తాడు. ఒక భక్తుడు అడిగాడు అనమాట, ఇల్లు కోసం, దేవా మాకు ఇల్లు ప్రభు, ఇల్లు ప్రభు అంటే పాస్టర్ గారు కూడా ప్రేయర్ చేశారు. ప్రభు, ఆ బిడ్డ ఆలోచనది, ఆ పాస్టర్ గారు ఆ బిడ్డ కోరుకుంటున్న హౌస్ని నువ్వు అనుగ్రహించును గాక ఆజ్ఞాపిస్తున్నాను నజరేయుడైన యేసు నామమున వచ్చే వారమునికి ఆ అబ్బాయికి హౌస్ వచ్చును గాక అన్నాడు. రాలేదు. తర్వాత పాస్టర్ గారు వైపు సీరియస్గా చూశారు. సార్ 3వ వారం కూడా చేస్తున్నారు, ఇంకా రాలేదు. 4 వారాలు అయిపోయి ఇంకా రాలేదు. ఏంటి సార్ అని అడిగితే పాస్టర్ గారు ఒక మాట అన్నారు. నువ్వు ప్రేయర్ చేసినప్పుడు ఏ పాయింట్స్ నువ్వు రేట్ చేసావు అని అడిగాడు, తెలుగు రానట్టు. అడిగితే అంటే ఏంటి సార్ అంటే, నువ్వు ప్రేయర్ చేసినప్పుడు హౌస్లో నువ్వు టైల్స్ ఉండాలని అడిగావా, మార్బుల్స్ ఉండాలని అడిగావా? ఓ సారీ, అదే సార్. అందుకే ప్రేయర్కి ఆన్సర్ రావట్లేదు. నువ్వు పర్టికులర్గా అడ్రస్ చేయాలి కదా. ఏమని అడ్రస్ చేయాలి? మార్బుల్సా టైల్సా చెప్పాలిగా. గాడ్ కన్ఫ్యూజ్ అవుతాడు కదా అన్నాడట. నువ్వు చెప్పాలి కదా. ఏమని అవి టైల్సా మార్బుల్సా? సరే, వాష్రూమ్లో ఏమేమంటావు చెప్పు. ఇలాంటివన్నీ అడుగుతున్నాను. సరే ఫాదర్, ఈసారి అలా కాదు, నేను చెబుతాను పాస్టర్ గారు అంటే, సరే చెప్పు. ఈసారి అలా కాదు, ట్రెండ్ మార్చు, తీరు మార్చు. ఏం చేస్తావు అంటే, ఈదులో ఇలా వెళ్ళిపో, నీకు నచ్చిన బిల్డింగ్ ఏదైతే ఉందో చూసుకో, ఆ గేటు మీద చెయ్యే, ఎవరు లేనప్పుడు ఒక ప్రార్థన చేయి, నజరేయుడైన యేసు నామమున ఇల్లు నాదవును గాక. మరి ఆ కొంపలో వాళ్ళు ఏమైపోవాలి? నేను అడుగుతున్నా, ఆ కొంపలో వాళ్ళు ఏమైపోవాలి? ఇలాంటి దుర్మార్గమైన ఇచ్చకప్పు బోధలు చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? ఇలాంటి దరిద్రపు బోధలు చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? మీరు నమ్ముతారు లేదో, ఈ ట్రెండ్లో ఎక్కడ లేని దరిద్రాల్లో దరిద్రం వేడి చెప్పిన యూట్యూబ్ పిచ్చి వచ్చేసింది అందరికి. యూట్యూబ్ పిచ్చి, వ్యూస్ కామెంట్స్. త్వరలో పోతారు బీపీలు వచ్చి అందరూ. మళ్ళీ చెప్తాను ఒక సీక్రెట్, నాకు తెలిసిన సీక్రెట్ చెప్తున్నాను. నువ్వు వ్యూస్ వెనకాల పరిగెడితే వ్యూస్ రావు. నువ్వు జీసస్ వెనకాల పరిగెట్టు, ఆ వ్యూస్ అవే వస్తాయి. నువ్వు కామెంట్స్ వెనకాల పరిగెట్టుకో, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. నువ్వు ప్రభు కామెంట్స్ చదవడం స్టార్ట్ చేయి, నీకు ఏ కామెంట్ కావాలో ఆయన చూసుకుంటాడు. పెట్టిన దాన్ని మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు వ్యూస్. అందుకే వ్యూస్ కోసం ఏ ప్రసంగాలు చెప్తే వ్యూస్ వస్తాయి? కొన్ని ప్రసంగాలు చెప్తున్నారు, నేను టైటిల్ చెప్పకూడదు, ఇంకా తప్పట్లేదు చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. అబ్యూస్కరమైన ఒక టైటిల్ పెట్టారు. మరి ఆ టైటిల్ వాళ్ళకి ఎలా పెట్టదు? నేను అడుగుతున్నాను, కనీసం వాళ్ళకి సెన్సార్ కూడా లేదండి. వాళ్ళకి సెన్సార్ లేని దరిద్రపు టైటిల్ ఏంటి చెప్పిన, మగపిల్లలకి కోరికలు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి, ఇది టైటిల్. ఎవరు ఇది చెప్తున్నదంటే పాస్టర్ గారు.
దరిద్రం ఏంటో చెప్పిన మరో పాస్టర్ గారు ఉన్నారు. ఇదిగో యాసవకాలం వచ్చినప్పుడు వ్యూస్, ఎందుకంటే మరి టైటిల్ పెడితే కదా వ్యూస్ ఎక్కువ వస్తాయి, అలా టైటిల్ పెడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి. అందుకే యాసవకాలం వచ్చినప్పుడు యాసవి కాలంలో క్రైస్తవులు ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి, ఇదో టైటిల్. ఎలా చేసుకోవాలి? అందరిలా చేసుకోవాలి, కొత్తగా చేసుకుంటే పోతారు అందరూ. ఎలా చేసుకోవాలి? అందరు పచ్చడిలాగా చేసుకోవాలి. క్రైస్తవులు ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి, క్రైస్తవులు బిర్యానీ ఎలా వండుకోవాలి చూస్తున్నారా? కొన్నిసార్లు యూస్ని అడుగుతున్నాను, ఇచ్చంటే ఏంటనుకుంటున్నారు? మనకు ఒక ఇష్టం ఉంటుంది, ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి దానికి డబ్బు కావాలి, దాని వెనకాల మోజు కావాలి. ఆ మోజు నెరవేరడానికి ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలని చెప్తారు. మీరు చూస్తున్నారు లేదో, క్రైస్తవులు పెద్ద ఒక ఆయన ఉన్నాడు, వైజాగ్ వదిలేసి హైదరాబాద్ పోయాడు. ఎవరైనా అడగండి, అక్కడికి వెళ్ళిపోయి ఆయన చేస్తున్నది చెప్పిన, ఇదిగో హనీలో తోటకూర, హనీలో ఇది కలుపుకొని ఇలా తింటే మన హెల్త్ స్కేల్ ఇంకా హెల్తీగా ఉంటుంది చెప్తున్నాను. ఎంత ఖాళీగా ఉన్నావో, నీ మెసేజ్లు వినడానికి వాళ్ళు ఎంత ఖాళీగా ఉన్నారో. ఉన్న వాక్యాలు చెప్పడానికి టైం సరిపోవట్లేదు, ఉన్న వాక్యాలు వివరించడానికి సమయం సరిపోవట్లేదు, ఇది చదువుకోవడానికి టైం సరిపోవట్లేదు, 24 hours సరిపోవట్లేదు. అలాంటి నువ్వెంత ఖాళీ అయిపోయావో. హెచ్చకప్ మాట, ధనాపేక్ష. అంటే వీళ్ళకి ధనాపేక్ష ఉంది, ఆ ధనాన్ని డైరెక్ట్గా అడగరు. ఎలా అడుగుతారు చెప్పనా? మీరందరూ కానుకలు ఇవ్వాలి అని అడిగితే ఇస్తారా? ముదురులు ఇస్తారా? ఎవరో. అందుకే ఏం చేస్తారంటే, మన సంఘం ఏం చేస్తుంది తెలుసా? అనేక పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడానికి చెప్పండి హాస్పిటల్ కడుతున్నాం, వెంటనే కిడ్నీ తీసి ఇచ్చేస్తామని, కట్టండి హాస్పిటల్. మరికొంతమంది అనాథాశ్రమం పెడతాం, ఇచ్చేస్తాం వెంటనే. నేను అందరిని అంటలేదండో, ఈ హాస్పిటల్ కట్టిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు, అనాథాశ్రమం పెట్టిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు. కానీ ఈ ఉపయోగించే ట్రెండ్లో ఇదొకటి. భోజనాలు పెడుతున్నాం, సీరలు పంచుతున్నాం, ఇంకా చెప్పండి, ఇది అనాథాశ్రమం పెడుతున్నాం, రకరకాలు పెడుతున్నాం. ఇవన్నీ క్రీస్తు పేరు మీద తేనె పూసిన చక్కటి మాటలు గుర్తుపెట్టుకోండి. ఎందుకు పెడతారండి ఇవన్నీ అంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో చెప్తున్నాను. వాళ్ళ పెద్ద పెద్ద సంఘాలకి గవర్నమెంట్ తరఫున ట్యాక్స్ కానీ రైడ్ కానీ జరగకుండా ఉండాలి అంటే వాళ్ళ సోషల్ ఈవెంట్స్ ఏదో ఒకటి చేయాలి. ఆ సోషల్ ఈవెంట్ చేయడానికి అందరికీ హాస్పిటల్ ఉందని ఒక భూసీని చూపిస్తారనమాట. అందరికీ ఇది ఉందని, ఇదిగో అనాథాశ్రమం. నిజంగా ప్రేమ అండి కాదండి, ధనాపేక్ష. పైబచ్చికి ఏమంటారు చెప్పనా? పైబచ్చికి ఏమంటారంటే, మాకు డబ్బు అంటే పెద్ద లెక్క ఉండదండి, వేస్ట్ అండి మనీ అంతా, లార్డేనండి అంతా అని అంటారు. ప్రభువేనండి ప్రాముఖ్యమైనది, డబ్బు అంటే ఏం కదండి అనగానే అలా అనినవాడు వెంటనే ఆడ కళ్ళ ముందు 10 లక్షలు పడేయాలండి. అప్పుడు అండు వేస్ట్ అని అడుగుతాను. డబ్బు అంటే వేస్ట్ అనేవాడికి వెంటనే 10 లక్షలు, అప్పుడను 10 లక్షలు, 10 లక్షలు కళ్ళ ముందు చూసినప్పుడు అను, ₹1,00,000 కళ్ళ ముందు అన్నప్పుడు అని అడుగుతాను. నువ్వు దేన్ని కంపేర్ చేస్తున్నావు? నీకు ప్రభువు కావాలి, డబ్బు కావాలంటే నీ స్టాండింగ్ ఒకటే, ప్రభువే కావాలి.